ఎలా ఉందిరా? సక్సెస్ రా. అన్నయ్యరా రే అన్నయ్య సూపర్ వెల్కమ్. గ్రూపిజం ఫైరింగ్ బిర్యానీ అన్నారు. మీకు బాగా ఆకలేసే టైంకి ఆ సత్యాగడ్ ఫైర్ ఆర్పేస్తున్నాడు. అలానే ఎంజిఎం కాలేజ్ నా వెనకాల నుంచి చాలా గర్వంగా ఫీల్ అయ్యావంట్రా. కానీ ఎక్కడో ఫీలింగ్ రాధా గుణ కలిసి లేరని. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నిజంగా చాలా బాగుందిరా, లుక్ ఉందిరా, కిక్ వస్తుందిరా. ఈసారి చూస్తా కానీ నెక్స్ట్ ర్యాలీ తర్వాత 10 మంది రాష్ట్రం మంది అన్నయ్య. మీరందరూ ఇక్కడే ఉంటే వాడేంట్రా ఒంటరిగా తిరుగుతున్నాడు. పాపం ఏంటో పలకరించి వస్తాను. అన్నయ్య మీ ఇద్దరు కలిసి మన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కిట్స్ పంచి పెడుతుండండి. నేను ఇప్పుడు వస్తాను. రండి కిట్స్ తీసుకుందరు కానీ. అనే ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళాడు? వార్నింగ్ తీసుకోవటానికి. అంతేరా, అనే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు. అలా అర్థమైందా నీకు? మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. ఏయ్ సత్య సత్య కరెక్ట్. నేను స్టూడెంట్లో ఉన్నట్టు వచ్చి నీలాగే ఉండేవాడినయ్యా. అదే పవర్, అదే ఆవేశం. ఇప్పటికీ నేను స్టూడెంట్లా ఫీల్ అవుతూ ఉంటా. అందుకే నన్ను అందరూ అన్నయ్య అని పిలుస్తుంటారు. ఎందుకో నువ్వే నాకు ఫస్ట్ నుంచి కనెక్ట్ అవ్వలేకపోయావు. జరిగిందే జరిగిపోయింది. నీ కాలేజ్లో కానీ కాలేజ్ బయట కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాకు చెప్పు. నేను మీ లోకల్ నుంచి చెప్పడానికే వచ్చాను. మాలో ఒకటి అన్నావు, చేస్తేనే అంత కంగారు పడుతున్నావు. అర్థమైందా? నువ్వు వేరు, మేము వేరు. అసలు ఏం కావాలరా నీకు? పెద్దగా ఏం లేదు. నీకు స్టూడెంట్స్ మధ్య కనెక్షన్ కట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తాను. వీళ్ళ గురించి నీకేం తెలుసురా? వీళ్ళని ఎలా వాడుకోవాలో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు. ఓల్డ్ స్టూడెంట్వి, నీకే అంత తెలిస్తే నేను లేటెస్ట్, నాకెంత తెలియాలి? వాళ్ళ గురించే కాదు, నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. ఊరు చివర ఒళ్ళమ్ముకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. ఒక రకంగా నీకంటే వాళ్ళే బెటర్. తమ దగ్గరకు వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. నువ్వు వీళ్ళ చుట్టూ తిరుగుతూ అట్రాక్ట్ చేస్తున్నావు. నీ అట్రాక్షన్కు వీళ్ళు పడతానేమో, నేను కాదు. ఇంకోసారి నా ముందు బయట చాచావనుకో, తాట తీస్తా. ఓకే ఓకే సత్య, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే. మనం క్రికెట్ ఆడాం కదరా, కిట్లు ఎందుకు? వాడడానికి కదరా, వాడడానికి. వాడు ఇంకా అలాగే ఉన్నాడు. వాడుకుంటుందన్న రేపటి నుంచి మేమందరం కలిసిపోయాం కదా. రేపటి నుంచి అంటే ఏం చేద్దామని? అందరి ముందు ర్యాక్ చేయాలని రాధాగాడు, అందరి ముందు కుమ్మాలని మేము ప్లాన్ చేసామన్నయ్య. కానీ కుదరలేదు. వాడిపైన గెలవాలంటే అది గెలుపు ఓటమి. ఎరా, నా తర్వాత నా అంతటి వాడు అవుతాం అనుకున్నా. నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా. అది కాదన్నయ్య, వాడు ఏం చేసినా కాలేజ్ క్యాంపస్లోనే చేస్తున్నాడు. అందుకే రాధాగాడు కూడా క్యాంపస్లో చేద్దామంటేను. అంటే వాళ్ళెవరూ లేకుండా నువ్వేం చేయలేవా? క్లాస్లోకి డైలీ వెళ్తున్నావా? వెళ్తున్నా. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. తీసుకో. బావునా? క్లాస్కి వెళ్దామా? గుణ ఎందుకు పిలిచాడు? కామర్స్ నోట్స్ అడిగాడు. గుణ నోట్స్ అడగడం ఏంటి? ఏమో మరి.
ఏమైంది సత్య? హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నువ్వు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎప్పుడు స్టూడెంట్స్తో గొడవ పడతానే ఉన్నావు. వద్దన్న వినకుండా గొడవల కాలేజీలోనే జాయిన్ అయ్యావు. ఇందుకేనా? అసలు ఎందుకురా నీకు స్టూడెంట్స్ అంటే అంత కోపం? స్టూడెంట్స్ అంటే నాకు కోపం కాదు మావయ్య, జాలి. స్కూల్ వరకు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంటే మావయ్య. రేపటి నుంచి మనం కాలేజ్కి వెళ్ళాను. ఆ అట్మాస్ఫియర్లోనే ఏదో మాయ ఉంది. ఆ మాయలో అంత తొందరగా పడిపోతానని నాకు తెలీదు. తెలిసే లోపు ఇదేనా ఇడి కారు? అవునరా. రే 6 నెలలు అని బాబుని పీడిస్తే ఒక బైక్ కొనిచ్చాడు రా. అది వేసుకొని ఇంకో 6 నెలలు పీడిస్తే పడింది అది. ఈడికి సంవత్సరం కష్టం. నువ్వేంట్రా ఈ కార్లో 2 కటింగ్ ఇచ్చి దాన్ని ఎగరేసిపోతావరా? రే నా ఫ్రెండ్ రైడ్ ఏ నెల, అది మా కాలేజ్ అమ్మాయి రా. మమ్మల్ని దద్దమ్ములు అంటావారా? ఇప్పుడు ఏ కార్లో తిప్పుతారా? వీడేంట్రా కొంపలను పోయినట్టు పరిగెత్తున్నాడు? లెక్చరరా ఈ మాత్రానికే? ఈ కార్ అయిందే. కార్ కలర్ బ్లాకే కానీ నెంబరు చెప్తా నా కొడక. కార్ తక్కలో పెట్టేస్తే అమ్మాయి వచ్చేస్తుందా? మరి ఇంకేం చేయాలరా? రేస్, బైక్ రేస్. ఏంట్రా బుజ్జి, కాలేజ్కి వచ్చిన స్కూల్ పిల్లర్ లాగా ఇన్ని బుక్స్ ఏంట్రా? స్కూల్ అయినా కాలేజ్ అయినా చదవాలంటే బుక్స్ ఉండాలిగా. అబ్బో ఏంట్రా రోజు పెరగనమేనా? ఆవకాయ కూడా ఉందిగా. సరే, హెడ్స్ పడితే మూవీ, టైల్స్ పడితే బీచ్. మరి క్లాస్ రూమ్? 2 పడిపోతే అప్పుడు చూద్దాంలే. సత్య, ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఒక్క స్పూన్ తిన్నానో లేదో మీ బాబుకి ఎలా తెలిసిందిరా? బాబు ఏంటి సత్య, ఇక్కడ నాకు కూడా ప్రిన్సిపలే. కూర్చో. మన కాలేజ్ సరిపోలేదా? పాప లెక్చర్ ఏం చేశాడరా? ఆడు కారణం ఎందుకు ఏడాయన కంప్లైంట్ ఇచ్చాడా? ఏ చెప్తే మళ్ళీ కొడతారా? ఫూల్స్. అసలు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించ. సరే సార్, నేను వెళ్ళొచ్చా? ఏ కూర్చో, మాట్లాడుతున్నానుగా. ఊరుకోండి సార్, మళ్ళీ మీరు క్లాసులు మొదలు పెడతారు, నాకు నచ్చదు. నేను వెళ్తున్నాను సార్. Hey, sit down. Sit down. Listen to me first.
ఆ తర్వాత మాట్లాడు. యువర్ టాలెంటెడ్ గాయ్, ఫోకస్ చేయరా. దేన్నైనా అర్థం చేసుకుని ర్యాంక్ సాధించే కెపాసిటీ నీకుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కూల్గా ఉండు, కామ్గా ఉండు చాలు. విన్నాను సార్, నచ్చలేదు. చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు. వయసుకు చెప్పుకోయ్, రైట్ లెఫ్ట్ ఓయ్ ఓయ్, మనసుకు తోచినట్టు చెయ్యి. ఓయ్ ఓయ్, వయసుకు చెప్పుకోయ్, రైట్ లెఫ్ట్ ఓయ్ ఓయ్, మనసుకు తోచినట్టు చెయ్యి. ఎన్నాళ్ళు ఒళ్ళు ఉంటాం పసి పాపలల్లే, భూమి మీద పాదం పడుకుంటాం. ఎన్నాళ్ళు బల్లో వింటాం రేంచిల మల్లే, ఊజెత్తి పోదా బ్రెయినంతా. యవ్వనం పరమ కిలాడి, దీని కారణి చూడని తక్షణం వెంటపడి. యవ్వనం పరమ కిలాడి, దీని కారణి చూడని తక్షణం వెంటపడి. జోష్ 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 జోష్. కళ్ళుండే లాభం, కాలాన్నేం చూస్తాం, క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డే చూస్తుంటే. కాళ్ళుండే లాభం, కథలు ఏం మాత్రం, కాలేజీ ఖైదీలై పడి ఉంటే. పాతికేలకి పూర్తి కాని ఈ పుస్తకాలతో ఎదురీత, ఎందుకంటే ఏం చెప్పగలవు బేటా. జీవితానెలా దాటగలవురా సొంత అనుభవం లేకుండా, అందుచేత ఇది మాయలేని వేట. చెప్పిందలాగా వినరు ఈ కుర్రకారు, అయినా మరెందుకు ఈ పోరు. ఉప్పెనను ఆపేదెవరు, పారా హుషారు, నీకే ప్రమాదం మాస్తారు. You can get high enough to the top of the roof, and you can make it out with Josh. You can get wilder now. Say Josh, let me hear you loud enough. With Josh, let me, Josh, let me, let me hear you scream. ఉరికే వేగంతో ఊహాలోకంలో ఊరేగే ఉత్సాహం మా సొంతం. హద్దులతో సాగే యుద్ధంలో సాధించే స్వాతంత్రం మాకిష్టం. నరనరాలలో ఉడుకుతున్నది నిప్పుటేరులా యువ రక్తం, నిద్రు చాటుగా నిద్రరోదు నిత్యం. నీతి కోలతో నోటి గాలితో ఆపలేరుగా ఏ మాత్రం, తెలిసి తెలిసి అసలెందుకంత పంతం. ఓ ఈ జోషి సాధ్యం కాదా సుడిగాలిలాగా, మర్యాద. మా ఫోర్స్ క్రైమ్ అవుతుందా, ఓ ఫోర్స్ లాగా శబాష్ అనుకోవడం రాదా. యవ్వనం పరమ కిలాడి, దీని కారణి
సత్య ప్రిన్సిపల్ షాటోకే ఒక్క విషయం మాత్రం నిజం సార్, డుమ్మా కొట్టే వాడికి ఉన్న జనరల్ నాలెడ్జ్ క్లాస్ లో కూర్చునే వాడికి ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాడు. రే బుజ్జి లేరా, రే నిన్ను